జిల్లా దుబ్బాక డివిజన్ ఇడిదొడ్డి మండల్ గ్రామం దర్బారం. నా పేరు కుర్మ కరికెమ ఐసయ్య. మా బాధలు సారు రేవంత్ రెడ్డి మీ ఇంటికి రాలేదు, మేము 2 లక్షల రుణమాఫీ చేయమని మాకు 6 పథకాలు పెట్టమని మీ ఇంటి చుట్టూ తిరగలేదు. మా ఇంటి చుట్టూ తిరిగి కేసీఆర్ పెట్టిన పథకాలు ఇడిచిపెట్టి అవి ఓంగా మళ్ళీ 6 ఆములు ఇచ్చినావు. 6 ఆములన్నీ ముఖంతో ఏది మాకు నిర్ణయం చేసినావు? అవన్నీ రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న డబ్బులు కట్టమంటే బిత్తి తెచ్చి కట్టింది. ఇప్పుడు నా కొడుకులు నాకు శాతం కాకుండా అయింది. నువ్వు కట్టినవా? కట్టినా. ఎంత కట్టినావు? నాకు ఇంకా 10,000 ఎక్కువ కట్టలేదు. ఇంకా మీదికి వెళ్ళి 2 లక్షలు కాక మీదికి వెళ్ళి 10,000 ఎక్కువ కట్టా. మిత్తికి తెచ్చి కట్టినా? తెచ్చి కట్టినా. మిత్తి తెచ్చి కట్టినా. ఇప్పుడు నా కొడుకులకు శాతం అయితే ఖర్చుకు పైసలు ఇరంటే అయ్యా నీకు రుణమాఫీ అవుతుంది కదా, నీకెందుకు ఇవ్వాలి అంటారు. ఎన్ని రోజులు కట్టి ఎన్ని రోజులు? ఇప్పుడు నెల. మరి ఏమంటావు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దండం దండం పెడతా, కాలు మొక్తా. ఆడికి రమ్మంటే కొండరెడ్డిపల్లికి రమ్మంటే వస్తా, కాదంటే హైదరాబాద్ ఆఫీస్కి రమ్మన్నా వస్తా. ఏం చేయమంటున్నావు? ఆయన ఏం చెప్పి మాకు 2 లక్షల రుణమాఫీ కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 6 పథకాలు ఏం పెట్టావు? కళ్యాణ లక్ష్మి, రైతు బంధు కేసీఆర్ 1016 ఇచ్చిండు, 1,16. నువ్వు ఇంకా తులం బంగారం ఎక్కువ పెడతావు. ఆల నుంచి కాల్పులు కాలేదా? ఎవరికైనా పెట్టావా? కేసీఆర్ పథకం మహిళలు ఉడితే ఆడపిల్ల ఉడితే 13,000 ఇస్తున్నాడు, 12,000 మగ పిల్లవాడు ఉడితే ఇస్తున్నాడు. నువ్వు ఆ పథకాలు ఎవరు కాల్పులు అయితే నువ్వు ఎక్కిన పథకా వీడికి 9 నెలలు వెళ్ళి 10 నెలలు పడుతున్నాయి నువ్వు ఎక్కి. రైతు బంధు లేదు, ఇవాళ రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మమ్మల్ని ఎన్ని ముస్తావు నువ్వు? ఎన్ని రోజులు రైతు బంధు రాక? సంవత్సరం అయితే 1 నెల అయితే 2 పంటలు పోయినాయి. 2 పంటలు అయి మళ్ళీ 2 నెలల పింఛన్లు పోయినాయి. వాళ్ళు ఏ గతి కావాలా మేము? సరే తాత, ఇగో ఇది ధర్మాన గ్రామంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి. ఒక రైతు రమ్మంటే వస్తా అంటున్నాడు. కొండరెడ్డిపల్లి అంటే కొండరెడ్డిపల్లి, లేదంటే హైదరాబాద్ తెలంగాణ భవన్ రమ్మంటే తెలంగాణ భవన్ కు వస్తా అంటున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే రుణమాఫీ అయింది మొత్తం పూర్తి స్థాయిలో చేసినామనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పటికైనా కనిపింపు కావాలి. హరీష్ రావు రాజీనామా పెట్టు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన 15 ఆగస్టు నాడు నువ్వు రాజీనామా పెట్టు. హరీష్ రావు నీ ముఖానికి ఏది పెట్టింది చూపి హరీష్ రావు రాజీనామా చేపిస్తాం. అది చూసిరా, రైతు నాకు రుణమాఫీ చేసి చూపించు, నేనే హరీష్ రావును రాజీనామా అని చెప్పేసి హరీష్ రావు సుల్లి చెప్తా అని చెప్పేసి ఈ రైతు అంటున్నాడు. ఇది ఈ కార్యక్రమాన్ని ఈ డిజిటల్